అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. నెహెమ్యా గ్రంథము మీకు చదివిన లేఖన భాగాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. విశ్రాంతి దినం గురించి మనము ధ్యానించుకుంటున్నామని. విశ్రాంతి దినం మనకు తెలుసు కదా, బాగా మనకేం అవసరమని కొందరు అనుకోవచ్చు. కానీ ఏవైనా ఉన్నతమైన స్థానములు పొందుకోవాలంటే ఈ లోకంలో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్స్ కానీ, మరి ఎంసెట్లో, నీట్లో, ఇలా రకరకాల వాటిల్లో ఒక మంచి ర్యాంకు పొందుకోవాలంటే కఠోర శ్రమ అవసరం. అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ దగ్గర డేట్కి వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకుంటుంటారు కదా. ఇది చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. రివిజన్ మళ్ళీ చదివినవన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటారు. అదే రీతిగా మనం రివిజన్ అని భావిద్దాము. మరి తెలియని వారు ఈ యొక్క సబ్బాతు విషయంలో వారు తెలుసుకుంటారు. ఎవరైనా ఒక్కరైనా, ఇద్దరైనా, మరి కొద్దిమంది అయినా అని మరి కొన్ని రోజుల నుంచి ప్రార్థన పూర్వకంగా ఈ మెసేజ్కి సిద్ధపాటు కావడం జరిగింది. లేఖన భాగం ఒక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాలు చదివిన తర్వాత వత్సలమ్మ గారికి మైక్ ఇవ్వండి. వత్సలమ్మ గారు మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చేయండి చేయండమ్మా, పర్లేదు. వచ్చలమ్మా, మీరు మరాఠీలో చేయండి అమ్మా, పర్లేదు. మరాఠీలో చేయండి, ఏం పర్లేదు. పరిశుద్ధుడా 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 పరమ తండ్రి देवा देवा तुझ्या नावाचे धन्यवाद करते की राजा. खरोखर तू खरो देव आहे की बाप्पा. हे सर्व इथलं बसलेला सर्वांना तो आशीर्वाद पाठव देवा. पास्टरला आशीर्वाद पाठव, त्यांच्या मुलांना, त्यांच्या लेकरा बाळा, त्यांच्या कुटुंबाला सर्वांना तो आशीर्वाद पाठव देवा. देवा हे चर्च समध्या लोकांना माहीत होऊन समोर लोक चर्च भरून जाऊ दे पर्वत देवा. परिशुद्ध देव आहे की तू खरोखर महान बाप आहेस की देवा. सर्वांना तू सृष्टी केलेला देव बाप्पा तोच आहेस बाप्पा. खरं तुझ्या देवाची मी तुझ्या नावाचे धन्यवाद करते की राजा, की आम्हाला सर्व सुखी ठेव बाप्पा. स्वतःच्या नामानं तुझ्या नावाचे धन्यवाद करते देवा. आमीन ఆమేన్. ఓకే అమ్మా, శుక్రియా, థ్యాంక్ యూ, కృతజ్ఞతలమ్మా వత్సలమ్మ గారు. 14వ వచనములో మనం చదివిన లేఖన భాగంలో, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. మరి విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించినట్లయితే ఈ 3 ఆశీర్వాదములు పొందుకుంటామని మరి పరలోకపు తండ్రి యెషయా ప్రవక్త ద్వారా రాయించి పెట్టిన మాట మనకు చాలా అందరికీ మరి ఎప్పుడు కంఠస్థంగా ఉంటుంది. అయితే ఉన్నత స్థలములను మన పితరులను ఊరికేనే ఎక్కారా? వారు ఏ శ్రమల పాలు కాకుండా, ఏ బాధలు పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా చాలా ఈజీగా వారు ఆ ఉన్నత స్థానంలో ఎక్కారా? ఈ లోకంలోనే మరి ఉన్నతమైన స్థానాలు ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి. ఒక ఉన్నతమైన వ్యాపారం చేయాలన్నా, ఒక కుటుంబాన్ని ఉన్నతంగా కట్టుకోవాలన్నా, మరి ఒక దేశమును ఉన్నతంగా కట్టాలి అన్నా, ఒక నగరమును ఉన్నతంగా కట్టాలన్నా చాలా శ్రమ అవసరము. అదేవిధంగా మరి ఈ విశ్రాంతి దినం గురించి మనం కొన్ని విషయాలు చూసుకొని, ఏ రీతిగా మన పితరులు శ్రమలు పడ్డారు, ఏ రీతిగా వారు ఉన్నత స్థానంలో పొందుకున్నారు. మరి ఈ సృష్టినంతా 6 రోజులు సృష్టించాడని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు విశ్రాంతి దినమును ఎందుకు మనము
పరిశుద్ధంగా ఆచరించాలనగా ఆదికాండము 2వ అధ్యాయములో మొదటి 3 వచనాలు చూసినట్టయితే, ఆకాశమును భూమియును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఎలోహిం తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఎలోహిం ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో ఎలోహిము తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. పరలోకపు తండ్రి 6 రోజుల్లో సృష్టినంతా చేసి ఆయన స్వయంగా ఏం చేశాడు? 7వ దినమును విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. అదే విధముగా మనము కూడా పరిశుద్ధంగా ఆచరిస్తే మనము కూడా ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటాం, మనము కూడా విశ్రాంతి తీసుకుంటే. సో కాబట్టి ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని మరి పరలోకపు తండ్రి ఆదాముకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆయన దాన్ని చేస్తూ వచ్చాడు. ఆయన తరములో మరి నోవాహు గారిని నీతిమంతుడుగా పరమ తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. 6వ అధ్యాయము ఆదికాండం 9వ వచనం చూసినట్టయితే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు ఎలోహింతో కూడా నడిచినవాడు. అనగా పరలోకపు తండ్రితో నడవడం అంటేనే ఆయన సెలవిచ్చిన అన్నీ చేయడం. హానోకు గారు నడిచారు కాబట్టి ఆయన మరి ఉన్నతమైన స్థానం కొనిపోబడ్డాడు. కానీ ఆ తరములో నోవాహు గారు నీతిపరుడుగా ఎంచబడినాడంటే పరలోకపు తండ్రి సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయన అనుసరించాడు. అంటే విశ్రాంతి దినమును ఆజ్ఞను అనుసరించకుండా ఆయన నీతిపరుడని ఎంచబడడు. మనకు ఎప్పుడు మరి కంఠస్థంగా ఉండాల్సిన లేఖనము అందరు చెప్పాలి. నీతి నీతి అని ఎప్పుడు దేని బట్టి పిలువబడతాము? ఆ డెఫినేషను శ్రేష్టమైన గ్రంథంలో ఒకే ఒక్క చోట ఉంది. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తున్న వాళ్ళందరూ ఒకసారి చేయొత్తండి, గుర్తున్న వాళ్ళందరూ. సో అందరూ ఈ రోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం, డ్యూటోనమీ 6th chapter 25. సో ఈ ఒక 6వ అధ్యాయం 25వ వచనంలో పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా సెలవిస్తున్నాడు. మన ఎలోహీమైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. సో ఈ సమస్తమైన ఆజ్ఞలన్నీ అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ఈ 4 ధర్మశాస్త్ర గ్రంథాల్లో రాయబడిన వాటి అన్నిటినీ మనం అనుసరించి నడుచుకుంటే నీతి కలుగుతుందని 2వసారి ఉపదేశిస్తూ మోషే గారు సెలవిస్తున్న మాట ఇది. కాబట్టి అబ్రహాము గారు నీతిమంతుడని దేన్ని బట్టి ఎంచబడ్డాడు? అబ్రహాము గారు నీతిమంతుడిని దేన్ని బట్టి? ఆయన కూడా ఆదికాండం 26వ అధ్యాయం చూసినట్టయితే 5వ వచనంలో మరి ఇస్సాకు గారితో చెబుతుంటాడు పరలోకపు తండ్రి ఇస్సాకు గారితో మాట్లాడుతూ 26వ అధ్యాయం 5వ వచనము, నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదా. ఏలయనగా 5వ వచనం, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఇస్సాకుతో చెబుతున్నాడు, అయ్యా మీ నాన్నగారు నేను నియమించిన నా మాట విన్నాడు, ఆయన నా ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడలను ఆచరించాడు, నా నియమములను. మరి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రమే ఇవ్వబడలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ నియామక కాలములు? అబ్రహాము గారి దగ్గర. అబ్రహాము గారు పరమ తండ్రికి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి స్నేహితుడికి ఎవరు ఏది దాచిపెట్టుకోరు. స్నేహితుడైన అబ్రహాముకు పరలోకపు తండ్రి ఉపదేశిస్తూ వచ్చాడు. దాన్నే ఓరల్ తోరా అంటుంటారు, దాన్నే ఓరల్. సో పరలోకపు తండ్రి ఆయనకు ఉపదేశిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ఆజ్ఞలన్నింటినీ, కట్టడలన్నింటినీ, నియమములన్నీ అనుసరించాడు. ఆజ్ఞలలో, కట్టడలలో, నియమములలో విశ్రాంతి దినము సైతము ఉందా లేదా? మనకు 10 ఆజ్ఞలలో సో ఒక ముఖ్యమైన ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ మరి చూడండి, అది చదువుదాం. 20వ అధ్యాయం 8వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. ఎవరన్నా సహాయం చేయండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. పరలోకపు తండ్రి సీనాయి పర్వతం మీద మోషే గారికి 2 రాతి పలకలను ఇస్తూ, మరి 2 రాతి పలకల్లో కూడా 4 పరలోకపు తండ్రికి మనుషులకు వచ్చిన ఆజ్ఞలు, 6 ఏమో మనుషులకు మధ్యలో, అంటే మనుషుడు ఒక మనిషితో ఏ రీతిగా ఉండాలనే దానికి 6 ఆజ్ఞలు. సో మనుషులకు పరలోకపు తండ్రికి సంబంధించినవి 4 ఆజ్ఞలు.
ఆ 4 ఆజ్ఞలు ఏందో మనకు తెలుసు. కాబట్టి ఆ 4 ఆజ్ఞల్లో విశ్రాంతి దినం అనేది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మీరు దీన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. మొదటిసారి చెప్తున్నట్టుగా లేదు ఇక్కడ. మోషే గారి ద్వారా మొదటిసారి చెప్తున్నట్టుగా ఈ ఆజ్ఞ మొదటిసారి చెప్తున్నట్టుగా లేదు. చాలామంది అంటే అంతకుముందు నరహత్య చేయొచ్చా, అంతకుముందు వ్యభిచారం చేయొచ్చా, మరి హేబేలును చంపితే కయీనుకి ఎలాంటి శిక్ష వేశాడు పరమ తండ్రి అనగా ఆజ్ఞలన్నీ ఉన్నవి. సో కానీ ఒక మరి గ్రంథస్థ రూపంగా చేయబడినవి మాత్రము మోషే గారి కాలంలో, మోషే గారికి సీనాయి పర్వతం మీకు తీసుకువెళ్ళి అక్కడ ఆయన ఉపదేశించాడు. అందుకే కరాఖండిగా చెప్తుంటాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము, నిర్గమకాండం 31వ అధ్యాయం 14 నుంచి 17 వరకు చూసినట్టయితే, మైక్ ఆన్ చేయండి. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. విశ్రాంతి దినం అపవిత్రపరచువాడు ఏమవుతాడట? తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయి ప్రతి వాడును తప్పక మరణశిక్ష నందును. అందుకే కట్టెల పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిన అరణ్యంలో వెళ్ళిన ఆ యొక్క యవనస్తుని గురించి మెసేజ్ తీసుకొస్తారు మోషే గారికి. అప్పటి వరకు తెలియదు విశ్రాంతి దినం ఆజ్ఞ మీరితే ఏం చేయాలి, ఎందుకంటే అంతకుముందు ఎవరు మీరిని లేరు వాళ్ళు. సో ఐగుప్తులో ఉన్నప్పుడు వారు స్థితిగతులను బట్టి వాళ్ళు విశ్రాంతి దినం అక్కడ ఆచరించలేకపోయారు. ఐగుప్తులో వారు దాస్యత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మరి కఠినమైన సేవ చేసుకుంటూ వచ్చారు. కానీ ఒక ఉన్నతుడైన వ్యక్తి, ఒక కారణ జన్ముడు జన్మించిన తర్వాత, మోషే గారు జన్మించిన తర్వాత, ఎందుకంటే అంతకుముందు మరి ఇజ్రాయేలీలు వారి భార్యలకు దూరంగా ఉంటున్నారట. సో ఎందుకంటే పిల్లల కంటే మగ శిశువుల కంటే ఏం చేస్తున్నాడు ఆ దుర్మార్గుడైన ఫరో, ఆ యొక్క నైలు నదిలో వేస్తున్నారు, బండకేసి కొట్టి చంపుతున్నారు. కాబట్టి దూరంగా ఉన్నారట. కానీ పరలోకపు తండ్రి ఆ యొక్క మరి మోషే గారి తండ్రికి దర్శనంలో ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండు, నీకు ఒక ఉన్నతుడైన వ్యక్తిని నేను ఈ భూమి మీద నేను జన్మించబోతున్నాను, నేను ఈ భూమి మీదకి ఉంచబోతున్నాను చెప్పినప్పుడు, ఆ మోషే గారు జన్మించినప్పుడు మరి ఆ ఇంటి మీదకి వెలుగు నిండి వచ్చింది. కాబట్టి మోషే గారు పెద్దవాడైన తర్వాత, సో మన అందరికీ తెలుసు కదా ఏ రీతిగా ఆయన ఫరో కుమారుడుగా పెరిగాడో. వారి తల్లి పేరు మాదియా. సో ఆ తల్లి మరి ఆ యొక్క చక్రవర్తికి జ్యేష్ఠ కుమార్తె ఆమె, ఆ ఫరో చక్రవర్తికి. అయితే పెద్దవాడైన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను చూసి ఇజ్రాయెల్ ప్రజలకు రికమెండేషన్ తీసుకెళ్తూ, తాతగారు మరి మా ప్రజలకు, గోషేను దేశంలో ఉన్న మా ప్రజలకు విశ్రాంతి దినం కావాలి అంటే ఆ మనవడి పేరట ఒక శాసనం చేశాడట ఫరో. మాదియా కుమారుడైన మోషే ఆజ్ఞ ప్రకారము గోషేను దేశంలో ఉన్న ప్రజలందరికీ విశ్రాంతి దినము అని మరి శ్రేష్టమైన గ్రంథాలలో రాయబడింది. ఆ రీతిగా మోషే గారి ద్వారా పరమ తండ్రి ఇజ్రాయెల్ ప్రజలకు విశ్రాంతి దినం అక్కడ కలగజేశాడు. సో ఐగుప్తులో. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు అన్నట్టు 16వ వచనం చూసినట్టయితే, ఇజ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అనుసరింపవలెను. అది నిత్య నిబంధన. అది ఏంటట? నిత్య నిబంధన. ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ కావనెంట్. ఎవర్ లాస్ట్ అంటే అంతము లేనిది. నిత్య నిబంధన అనగా అంతము లేనిది. ఇంకా ఏమంటున్నాడు అక్కడ 17వ వచనం, నాకును ఇజ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయిండును. ఎల్లప్పుడు గుర్తు. ఇట్ ఇస్ ఎ సింబల్. వారు నా ప్రజలను అనడానికి విశ్రాంతి దినము వారికి నాకు గుర్తు. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశం సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించనని చెప్పము. ఇంకా కొందరు అనుకుంటుంటారు ఆ అరణ్యములో పన్నా మరి కురవలేదు, వారు ఆ అరణ్యంలో మాత్రమే ఆ 40 సంవత్సరాలు మాత్రమే విశ్రాంతి దినము ఆచరించేది అని కొందరు పొరపడుతుంటుంటారు. కానీ పరలోకపు తండ్రి ఈ విశ్రాంతి దినం విషయంలో ప్రవక్తల ద్వారా చాలా గట్టిగా హెచ్చరిక చేస్తుంటుంటాడు. చాలా గట్టిగా ఆయన మరి హెచ్చరిక చూసిన మనకు ఒక మాట చూసినట్టు అయితే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో చూసినట్టు అయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం,
అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని చెప్పిన మాట మీరు వినిన ఎడల నేను దాని గుమ్మములో అగ్ని రగులబెట్టెదను యెరూషలేము నగరులను కాల్చివేయును దాని ఆర్పుటకు ఎవరికిని సాధ్యం కాదు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలులను వాళ్ళు బబులోను దేశమునకు చెరగా కొనిపోబడక మునిపే యిర్మీయా ప్రవక్త ద్వారా పరలోకపు తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు. ఓ ఇజ్రాయేలులారా, మీరు విశ్రాంతి దినంలో కనుక మీరు గుమ్మాములలో మీరు బరువులు మోసినా, మీరు చేయకూడని పనులు చేసినా, మీరు ఈ లోక వార్తలు చెప్పుకున్నా, మీరు ఏ పనులు చేసినా కూడా నేనేం చేస్తాను? యెరూషలేము గుమ్మములను కాల్చివేస్తాను. సో ఇది ఎవరికి చెప్తున్నాడు పరలోకపు తండ్రి? తన బిడ్డలను ఎవరైనా తన బిడ్డలు ఎంతగా ప్రేమిస్తారో వారినే పొరపాటు చేసినప్పుడు శిక్షిస్తారు. ఎవరైనా ఏ తల్లిదండ్రి అయినా ఎవరైనా వారిని బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో వారు పొరపాటు చేసినప్పుడు అదే రీతిగా పరలోకపు తండ్రి ఇజ్రాయిల్నే వారిని శిక్షిస్తూ వచ్చాడు. సో ఎన్నో మార్లు యెరూషలేము మరి కాల్చబడింది. ఎన్నో మార్లు, దాదాపుగా 70 సార్లు అటాక్ చేయబడింది. సృష్టిలో ఏ పట్టణము కూడా అంతగా అటాక్ చేయబడలేదు. ఇజ్రాయెల్ ప్రజలు చెరకు అప్పగించబడడానికి ముందుగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, విశ్రాంతి దినమును మీరు నిర్లక్ష్య పెట్టకండి. కాబట్టి హెబ్రీ పత్రికలో ఒక మాట అంటుంటాడు. దానికన్నా ముందు 35 నిర్గమకాండం 35వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. నిర్గమకాండం 35:3. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను. ఇండ్లలో అంటే మీరు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత మీ ఇండ్లలో ఎక్కడ కూడా మీరు అగ్ని రాజపెట్ట, అరణ్యంలో గురించి చెప్పడం లేదు పరమ తండ్రి ఇక్కడ మోషే గారి ద్వారా. సో మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. మీరు కట్టని పురంలో మీకు ఇవ్వబోతున్నాను, మీరు నింపని గోడౌన్లు మీకు ఇస్తున్నాను, మీకు నాటని ద్రాక్ష తోటలను అంజీరు తోటలను మీకు ఇస్తున్నాను. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇళ్లలో ఎక్కడ కూడా అగ్ని రాజపెట్టకూడదు అని ఇది చెబుతూ పరలోకపు తండ్రి ఏమంటున్నాడు? మరొకసారి నిర్గమకాండం 31 చూసినట్టయితే అక్కడ తరతరములకు అనే మాట ఉంటుంది కదా. 16వ వచనంలో ఇజ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపాలి. సో విశ్రాంతి దినం ఎప్పటి వరకు? ఇది తరతరాలకు, జనరేషన్స్ టు జనరేషన్, ఎవర్ లాస్టింగ్ కావనెంట్, నిత్య నిబంధన. అండ్ ఇది ఆయన ప్రజలు అనడానికి గుర్తు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో విశ్రాంతి దినం ఎంతవరకు? అది జనరేషన్స్ టు జనరేషన్స్, తరతరాలకు. సో ఇంకొక చోట అంటే ఆకాశం ఉన్నంత కాలం అంటాడు. ఇంకా లోతుల్లోకి వెళితే యెషయా ప్రవక్త ద్వారా నూతన ఆకాశము నూతన సృష్టి కలిగిన తర్వాత కూడా ఈ విశ్రాంతి దినం ఉండబోతుంది అంటాడు. కాబట్టి ఇది తరతరాలకు నియమించబడినది. సో ఇది తరతరాలకు ఎల్లప్పుడూ నిత్యం నిలిచి ఉండే విధంగా అది ఇవ్వబడింది. మరి హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి ఎలోహిం ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అనగా ఆయన యందు ఆయన రక్తంలో కడగబడిన వారికి, ఆయన మరి మారు మనసు రక్షణ అనుభవంలో నడిచిన వారికి ఇక్కడ చెబుతున్నాడు అన్నట్టు అపోస్తలుడైన పౌలు గారు. అయ్యా, ఎలోహిం ప్రజలకు, ఇజ్రాయిల్ అంటే ఆయనలో రక్షణలో ఉన్న వారందరికీ ఇది ఈ విశ్రాంతి దినము నిలిచి ఉన్నది. ఇది కొట్టివేయబడిందని ఎప్పుడు అనుకోవడానికి లేదు. సో ఏదో ఒక మాట సరైన రీతిగా అర్థం చేసుకోక, ఒక్క మాటను బట్టి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక్క లైన్ బట్టి, ఏదో ఒక లైన్ బట్టి మిగతా అన్ని ఇంత శ్రేష్టమైన గ్రంథంలోని ఆజ్ఞలన్నీ కొట్టివేయబడాయని అనుకోవడం అది సరైనది కాదు. దాని ద్వారా ఆశీర్వాదములు కోల్పోవడమే, దాని ద్వారా దీవెనను. సో ఏ ఆశీర్వాదం కోల్పోతున్నారు అనగా వారి సంతానమును భూమి యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తానని ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, పరలోకపు తండ్రి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం ఎల్లప్పుడూ మన ముందు పెట్టుకోవాలి.
సో ఎల్లప్పుడూ మనము ఆ విశ్రాంతి దినము ఆ వాగ్దానం, నా పిల్లలు ఉన్నతమైన స్థానం పొందుకోవాలి, నా పిల్లలు ఉన్నతమైన రీతిలో దీవించబడాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడాలంటే మరి అది పొందుకోవాలన్నప్పుడు ఇది మనకు కనబడుతూ ఉండాలి. విశ్రాంతి దినమును మనకు అది విశ్రాంతి దినము ఘనముగా ఆచరిస్తే అందుకే అంటున్నాడు అక్కడ 13వ వచనంలో, ఇది ఘనమైన దినమని ఘనంగా ఆచరిస్తే. సో విశ్రాంతి దినాన్ని ఎంత ఘనంగా ఆచరిస్తున్నామో ఎవరికి వారమే మనం పరీక్షించుకోవాలి. సో విశ్రాంతి దినం తెలుసు మనకు, ఇది నిత్య నిబంధన అని తెలుసు, దీని వెనకాల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని తెలుసు, ఇది దీవెనకు కారణమని తెలుసు. కానీ విశ్రాంతి దినంను ఎంత ఘనంగా ఆచరిస్తే మనము ఆయనను అంతగా ఘనపరిచిన వారం అవుతాము. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంది అన్నమ్మ. 2వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు ఎలోహిమైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఏలీకి చెప్తున్నాడు. ఏలీ యాజకుడుగా ఉన్నాడు. ఒక యాజకుడుగా ఉన్న వ్యక్తి తన కుమారులను ఏ రీతిగా చూడాలి, యాజకుడుగా ఉన్న వ్యక్తి కుమారులకు ఏ రీతిగా హెచ్చరికలు చేయాలి. సో మరి అతను ఏంటి, కుమారులను ఆయన ఆజ్ఞ కన్నా ఎక్కువగా కుమారులను ప్రేమిస్తున్నాడు ఏలీ. అందుకే అది నాకు ప్రతికూలమైంది అని పరలోకపు తండ్రి ఒక ప్రవక్తను పంపించి ఏలియాకు మరి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక దైవజనుడు వెళ్ళి హెచ్చరిక చేస్తున్నాడు. సో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నేను నిన్ను మరి నీ ఇంటి వారిని, నీ పితరుని ఇంటి వారిని నా సన్నిధిని యాజకత్వం జరిగించారని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పటికీ ఇది ఎల్లకాలము. ఎవరిది? అహరోను వంశజుడు ఈ ఏలి. ఎవరు? అహరోను కాలము నుంచి మరి న్యాయాధిపతుల కాలం అయిపోయింది. సో అయినా మరి అది కొనసాగుతూనే ఉంది ఆశీర్వాదము ఏలికి. కానీ ఏలి కుమారులు పాపము చేసిన దాన్ని బట్టి పాపము చేసిన దాన్ని బట్టి కోల్పోయారు, అనగా ఆయనను ఘనపరచలేదు. సో మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను ఆ పరలోకపు తండ్రి ఘనపరచాలంటే మనం ఎవరిని ఘనపరచాలి? మనము ఆయనను ఘనపరచాలి. ఆయన ఘనపరచాలంటే ఆయన మాట విని ఆయనను ఘనపరచాలి. సో ఆ ఘనపరచడం అనేది అన్ని ఆయన సెలవిచ్చాడు మరి స్పష్టంగా. ఇది ఘనమైన దినమని ఘనంగా మీరు ఎంచితే, ఘనంగా ఆచరిస్తే, అందుకే అది కండిషనల్తో కూడిన బ్లెస్సింగ్. మీరు అది ఘనంగా ఆచరిస్తే నేను మీ సంతానమును భూమి యొక్క ఉన్నతస్థలంలో ఎక్కిస్తాను. మీరు ఘనంగా ఆచరిస్తే మీకు శాంతి సమాధానం ఉంటుంది. మీకు ఘనంగా మీరు ఆచరిస్తే యాకోబు యొక్క స్వాస్థ్యమును మీరు స్వతంత్రించుకుంటారు. అందుకే ఇంకా కొందరు ఏమంటారంటే విశ్రాంతి దినము అది మన గురించి కాదు, విశ్రాంతి దినం అది అని అంటుంటారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యాషోమెస్సే వారు చెప్తున్నారు. ఒక మాట చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. దీన్ని అర్థం చేసుకుంటే విశ్రాంతి దినం ఎవరి గురించి నియమించబడింది? మన గురించి, మనుషుల గురించి. అంతేగాని మనుషులను తయారు చేసింది విశ్రాంతి దినం గురించి కాదు సుమా. మనుషులను తయారు చేసింది విశ్రాంతి దినం గురించి కాదు. విశ్రాంతి దినం నియమించబడిందే అనగా విశ్రాంతి దినమే ముందుగా అది నియమించబడింది, అది అపాయింట్ చేయబడింది. కాబట్టి విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది. అనగా మనం విశ్రాంతి తీసుకోవడానికి కొరకు, మనం ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు, మనం దీవెనలు స్వతంత్రించుకోవడానికి కొరకు. అదే మార్కు సువార్తలో మరి ఇంకొక మాట కూడా చెప్తుంటాడు యాషోమెస్సే వారు. 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూసినట్టయితే, సమాజ మందిరములో మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు
అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని వారిని స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్య నిలువుమని పూజ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. యాషోమెస్సేవారు ఆయన భూమి మీద జీవించినంత కాలము ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి ఆయన ఉపదేశిస్తున్న సమయంలో వారి యొక్క ఆలోచనలు చూశాడన్నట్టు అక్కడ ఆయన ఒక ఘనమైన కార్యం చేయబోతున్నాడు. అది ముందుగానే వాళ్ళల్లో హృదయాలలో కార్యం స్టార్ట్ అయింది. చూద్దాము ఇక్కడ ఏమైనా ఏదైనా అద్భుత కార్యం చేస్తాడా, ఇక్కడ ఏమన్నా నిజంగా అనేకులు స్వస్థపరుస్తూ వస్తున్నాడు కదా, ఈ విశ్రాంతి నాడు కూడా ఈ ఊచ చేయగలవాన్ని స్వస్థపరుస్తాడా అని వారి ఆలోచనలు వారి అంతరంగాన్ని గుర్తెరిగిన ఆయన ఆ బాబును ఆ యవనస్సు నిలబెట్టాడు. నాయన నువ్వు లేచి నిలబడు అని ఆ ఊచ చేయగలవా నిలబెట్టి అడుగుతున్నాడు. వారిని ఆ శాస్త్రుడు పరిసయ్యుని అడుగుతున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? మంచి చేయడమా ధర్మమా లేక చెడు చేయడమా? అదే విధముగా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? ఏది ధర్మము అని అంటుంటే వారు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఆయన అడుగుతున్నది ఏందో వారికి అర్థమైపోయింది. సో అంటే ఆయన స్వస్థపరచబోతున్నాడని వారు ముందుగానే ఊహించే వాళ్ళ తలంపుల్లో వారు కలిగి ఉన్న వారి తలంపులను గుర్తెరిగిన పరమ తండ్రి వారినే ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వారు మౌనంగా ఉన్నారు. అప్పుడు అంటున్నాడు ఆయన వారి 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చెయ్యి చాపమని మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇక ఈ రీతిగా అతని బాబుని చేయి చాపను అనగానే ఆ ఊచి చేయగలవాంది అనగా ఇలా ఉండిపోయి ఉంటుంది అనుకుంటాను. ఊచి చేయి అంటే ఇలా తిరిగిపోయి ఉంటుంది అనుకుంటాను. సో ఆ చేయిని చాపమనగానే సో అంటే ఆయన మాట సెలవివ్వగానే ఇక అక్కడి నుంచి విశ్రాంతి దినమైన చేయకూడని పని చేస్తున్నాడు అని ఆ శాస్త్రులు పరిసయ్యులు ఇక ఈ రోజులలో ఏమంటారంటే వెన్నులు తినలేదా? ఆయన శిష్యులు వెన్నులు తుంచుకొని తిన్నారు కదా చేలలో పడినప్పుడు, కాబట్టి విశ్రాంతి దినంలో పని చేయొచ్చు అనేది ఇంకా కొందరి వాదన. కానీ పెళ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు ఈ పెళ్లి ఇంటి వారు మరి ఉపవాసం ఉండరనే ఒక ఉపదేశాన్ని తెలియపరచడానికి కొరకు అక్కడ వారితో మాట్లాడుతాడు తప్ప, అంతేగాని విశ్రాంతి దినమున ఆయన ఏ ఆజ్ఞ మీరినట్టుగా ఎక్కడ లేదు. ఆయన విశ్రాంతి దినమున ఏ ఆజ్ఞ మీరినట్టుగా ఎక్కడ లేదు ఆయన. సో కాబట్టి మీరు ఎక్కడ మీకు ఒక గాడిద ఉంటే ఇంకో చోట చెప్తాడు, మీరు అది గుంతలో పడితే విశ్రాంతి దినమున మీరు మౌనంగా ఉంటారా? గుంతలో పడిన గాడిదను తీయకుండా. మరి గాడిద కన్నా మనుషుడు శ్రేష్ఠుడు కాదా? గాడిద కన్నా అనగా విశ్రాంతి దినమున మంచి చేయడము, విశ్రాంతి దినమున ధర్మకార్యము చేయడము, విశ్రాంతి దినమున ప్రాణరక్షణ గురించి మనము పాటుపడము అది ధర్మమేనని చెప్పాడు తప్ప విశ్రాంతి దినాన్ని ఆయన మీరలేదు, విశ్రాంతి దినాన్ని ఆయన కొట్టివేయలేదు. మరి మక్కబీల గ్రంథంలో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తున్నది. మక్కబీల గ్రంథంలో ఒక విశ్రాంతి దినమున వారు మరి ఆ యొక్క గ్రీకుల పరిపాలనలో ఉన్నప్పుడు మరి మక్కబీల గ్రంథంలో అక్కడ ఉన్న ఇజ్రాయేలీలు వారు ఏం చేస్తున్నారు, ఆ రాజు మరి అంత్యోకస్ అనే రాజు అతను విశ్రాంతి దినం వారిని ఆచరించనివ్వడం లేదు. విశ్రాంతి దినం నాడు తీసుకెళ్ళి ఇంకా కఠినమైన సేవలు చేపిస్తున్నాడు అని కొన్ని కుటుంబాలు ఏం చేస్తారు, అరణ్యంలోకి వెళ్ళిపోయాట. మక్కబీల గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తాం, నేను చదువుకుంటూ చెప్తాను. ఆ రోజుల్లోనే మక్కబీల గ్రంథము 2వ అధ్యాయము 29 నుంచి ఇది 38 వచనాల వరకు ఉంటుంది. ఆ రోజుల్లో యూద మతమునకు ధర్మశాస్త్రమునకును కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోర బాధలను భరింపజాలక తమ పశువులను పిల్లలను భార్యలను తీసుకొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట వసింప మొదలెడిరి. రాజు ఆజ్ఞను ధిక్కరించిన యూదులు కొందరు అరణ్యమునకు పారిపోయి అచట తలదాచుకున్నారని రాజు ఉద్యోగులను యెరూషలేము దగ్గరనున్న సైనికులకు వార్త చేరెను. ఆ సైనికులు యూదులు దావుకొని ఉన్న చోటికి వచ్చి వారి చెంత విడిది చేసి విశ్రాంతి దినమున వారి మీద పడ నిశ్చయించుకొనిరి. అనగా విశ్రాంతి దిన వారు ఎవరిని ఏమి హాని చెయ్యరు. ఈ సైనికులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెళ్ళి వారు దాక్కున్నారట. వీళ్ళు విశ్రాంతి దినమునకు వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద దాడి చేద్దామని.
సో మరి అక్కడ వెళ్ళి విశ్రాంతి మీద దాడి చేస్తే ఆ సైనికులు వారు మౌనంగా ఉండి పరమతండ్రిని స్తుతిస్తున్నారు తప్ప వారు ఎదురు దాడి చేయడం కానీ, ఎందుకంటే అక్కడ ఉన్నది దాదాపు 1000 మంది అని రాయబడింది. అక్కడ ఉన్నది మరి 38వ వచనమున, అంతటా శత్రు సైనికులు విశ్రాంతి దినమున ఆ యూదులను వారి భార్యలను పిల్లలను పశువులను సంహరించిరి. అచ్చట చనిపోయిన వారు మొత్తము 1000 మంది. సో ఈ 1000 మందిని మరి వారు ఏమి విశ్రాంతి దినమున ఆచరిస్తున్నారని, విశ్రాంతి దినమున వారు దాడి చెయ్యరని, ప్రతిదాడి చెయ్యరని, సో చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క యూదుల నాయకుడు అప్పుడు ఒక అతను మరి మత్తతీయ అనే వ్యక్తి, మనం ఇలా మౌనంగా ఉంటిమా, ఇంకా మనల్ని విశ్రాంతి దినం ఎన్నడూ ఎవరు ఆచరింప చేయనియరు. విశ్రాంతి దినం వారు మన మీద దాడి చేయడానికి వస్తే మనం తిరుగుబాటు చేయాలి. మనం అన్నీ సమకూర్చుకొని, యుద్ధాయుధాలు సమకూర్చుకొని, రాళ్లను సమకూర్చుకొని, సో వాడు వచ్చేవాడి శత్రువు మీద దాడి చేయడానుకొని ఆ రీతిగా ఆ మత్తతీయ అనే అతను మళ్ళీ ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడన్నట్టు. ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చి సో విశ్రాంతి దినమును మనం ఘనంగా ఆచరించాలి, మన మీదకి వస్తే మాత్రం మౌనంగా ఉండకూడదు. అలా ఇంకొకసారి ఇలా 1000 మంది ఉన్న గుంపు మీదకి ఒక 2000 మంది వస్తారు. ఆ 2000 మందిని చీల్చి చెండాడి చంపేస్తారు విశ్రాంతి దినం వచ్చిన వారిని. సో దాడి చేయడానికి వచ్చి ఇక అప్పుడు వారు రాజులు భయపడుతుంటారు. సో విశ్రాంతి దినం వారిని ఏమి అనగా మరి అక్కడ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన నాయకుడే ఆయననే మక్కబీయుడు. ఆ మత్తతీయ యొక్క కుమారుడు మక్కబీయుడు. ఆయన పేరిట ఈ గ్రంథం రాయబడింది. ఆ మక్కబీయుడుకు మరి ఆశీర్వాదము తెలియపరుస్తూ, ఆ కుమారులను ఆశీర్వదిస్తూ, ఈ మత్తతీయ అనే ఈ యూదుల నాయకుడు వారి కుమారులను బలపరుస్తూ కొన్ని మాటలు చెప్పు ఆయన నిద్రించే ముందు మరి అబ్రహాము గారు ఏ రీతిగా అయితే తన కుమారులను ఆశీర్వదించాడో, ఇస్సాకు యాకోబులు వారి సంతానమును ఏ విధంగా ఆశీర్వదించి నిద్రించారో, అదే రీతిగా ఈ మత్తతీయ కూడా వారిని ఆశీర్వదిస్తూ కొన్ని మాటలు చెబుతుంటాడు. ఈ యొక్క మక్కబీల గ్రంథము 2వ అధ్యాయంలో 51వ వచనం నుంచి మరి 60వ వచనం వరకు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మన పితరులు సాధించిన కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనండి, మీకును శాశ్వతమైన కీర్తి అబ్బును. ఎలోహిం అబ్రహాముని పరీక్షకు గురి చేయగా అతడు దానిలో నెగ్గి పుణ్యపురుషుడుగా ఘనతకెక్కెను. యోసేపు ఆపత్కాలమున ధర్మశాస్త్రమును పాటించి ఐగుప్తునకు ఏలిక అయ్యను. మన పితరుడైన ఫీనెహాసు మహాభక్తిని ప్రదర్శించి తరతరముల దాకా యాజకత్వమును బహుమతిగా పొందెను. ఎందుకనగా పరమతండ్రి అసహ్యంగా ఎంచుకున్న దాన్ని ఫీనెహాసు అసహ్యంగా ఎంచుకుంటాడు అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న మరి ఆ యొక్క యవనస్తులను మరి ఆ పాపం చేస్తున్న వారిని ఆయన ఈటతో పొడిచి చంపిన సందర్భాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. యెహోషువ ధర్మశాస్త్రమునకు విధేయుడై ఇజ్రాయిలకు న్యాయాధిపతి అయ్యను. కాలేబు ఇజ్రాయేలు సమాజమునకు మంచి వార్తలు కొనివచ్చి వాగ్దత్త భూమిలో పాలు బడసెను. దావీదు చిత్తశుద్ధితో ఎలోహిము సేవించినందున అతడును అతని తనయులను శాశ్వతముగా రాజ్యమును చేసిరి. ఏలియా ధర్మశాస్త్రం పట్ల అపార భక్తి ప్రదర్శించి స్వర్గమును చూరగొనెను. హననీయ అజరియా మిషాయేలు విశ్వాసము వలన నిప్పు మంటలను తప్పించుకొనిరి. దానియేలు శీల సంపత్తి గలవాడు గనుక ఎలోహిం అతనిని సింహముల కోరల నుండి విడిపించెను. ఇవన్నీ ఈ సంగతులన్నీ వీరికి ఉపదేశిస్తున్నాడు. గ్రీకుల పరిపాలన కాలంలో ఇది జరుగుతున్న సంఘటన. అంటే గ్రీకుల పాలన అనగా దాదాపుగా అరౌండ్ 400 బిఫోర్ మెస్సయా, 400 ఇయర్స్ ఇది. అనగా యూదులు బబులోను కొనిపోబడ్డారు, మళ్ళీ స్వదేశంలోకి వచ్చారు. మరి నెహెమ్యా గారి కాలంలో, ఎజ్రా నెహెమ్యా గారి కాలంలో మళ్ళీ మందిరం కట్టబడింది. సో మనం ఇందాక చదువుపడిన లేఖనంలో అదే మనం చూసాం కదా. సో అక్కడ నెహెమ్యా గ్రంథం చూసినట్టయితే 13వ అధ్యాయంలో 17, 18, 19 వచనం చూద్దాం ఒకసారి. 17, 18, 19 వచనాలు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి ఎలోహిం యుద్ధ నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇజ్రాయేల్ మీదికి కోపం మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. ఎవరు? నెహెమ్యా గారు మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ యెరూషలేం వీధులలో జరుగుతున్న ఆ యొక్క కార్యాలను ఏం చేస్తున్నారు వాళ్ళు? విశ్రాంతి దినం నాడు ఏదో మంచి ఆ పక్క దేశం నుంచి మంచి కూరగాయలు తీసుకొస్తున్నారు, లేక మంచి చేపలు తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళు అవి దొరుకుతాయో లేదని విశ్రాంతి దినం అయిపోక మునిపే వెళ్ళి వారు కొంటున్నారు. సో అప్పుడు మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరించిన రీతిగా మనమందరం ఆల్రెడీ బబులోను దేశం కొనిపోబడ్డాము. మళ్ళీ పరమతండ్రి కరుణించి ఆ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశాన్ని నడిపించాడు. మీరు ఎందుకు ఇలాంటి కార్యాలు చేసి
ఎందుకు మళ్ళీ కోపమును, ఆయన కోపమును రెట్టింపు చేస్తారు మీరు అంటే, విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించకుంటే పరలోకపు తండ్రికి కోపం అనే మాట ఇక్కడ అని చెప్తున్నాడు. యెరూషలేము గుమ్మములలో అగ్ని రగలు చేస్తాను ఇర్మియా ప్రవక్త ద్వారా ఏ రీతిగా హెచ్చరించాడో ఇక్కడ నెహెమ్యా గారు చెప్తున్నాడు అని ఆయన ఏం చేశారట, అక్కడ తన యొక్క అధికారులను, తన సొంత అధికారులను ఆ యొక్క యెరూషలేము ఆ గుమ్మముల యొక్క గేట్ల దగ్గర కాపలా ఉంచి మళ్ళీ లేవీలను పిలిచి, లేవీలారా మీరు చేయాల్సిన కార్యాలు చక్కగా చేయండి అని. అంటే ఒక నాయకుడు, ఒక ఉన్నతమైన నాయకుడు, ఒక ఉన్నతమైన స్థానము పొందుకున్నాడు నెహెమ్యా గారు. సో ఇది ఎవరి కాలంలో? కోరేషు గారి కాలంలో పరలోకపు తండ్రి కోరేషును దర్శనంలో దర్శించి, అయ్యా నా దేశంలో మళ్ళీ మందిరాన్ని కట్టించు నీవు అని కోరేషు ద్వారా ప్రేరేపించబడిన ఆ సమయంలో మరి జెరుబ్బాబేలు, యెహోషువ గారు మరి ఆ పునాది వేయడము, ఎజ్రా నెహెమ్యా కాలంలో ఆ మందిరం పూర్తి అవ్వడము, ఇది మనం వింటుంటాము. కాబట్టి అక్కడ చెబుతున్నాడు, ఎందుకు మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇంత దుష్కార్యము చేస్తున్నారు? మీ పితరులు ఇట్లు చేసి ఎలోహిము యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్యపెట్టి ఇజ్రాయేల్ మీదికి కోపం మరి అధికముగా రప్పించున్నారని చెప్పి తిని. మరియు 19వ వచనం, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. సో ఏ బరువులు కూడా ఏవి కూడా, అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో గేట్లన్నీ మరి వాళ్ళు క్లోజ్ చేస్తుంటారు. కానీ ఇతర దేశాలకున్న ఆ బార్డర్స్తో మరి, ఎందుకంటే ఇతర దేశాలతో ఉన్న ఒప్పందం కాబట్టి అక్కడ ఆ బార్డర్ దగ్గర తప్ప మిగతా యెరూషలేములో పట్టణాలలో సో పిన్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది అక్కడ సబ్బాతు నాడు. సో ఎక్కడ ఏ షాపులు ఓపెన్ చేయవు. సో అంటే వారు దేన్ని గౌరవిస్తున్నారు? ఎందుకు వారిని పరలోకపు తండ్రి ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు? సో ఈ రీతిగా ఆ మత్తతీయ యొక్క కాలంలో, ఆ మక్కాబీయుల కాలంలో విశ్రాంతి దినమున వారు వస్తే మనం తిరుగుబాటు చేయాలనేది. అందుకే 1973లో యోమ్ కిప్పూర్ వార్ అని, 1973లో యోమ్ కిప్పూర్ వారు కూడా మరి శత్రువులు ఈ యొక్క యోమ్ కిప్పూర్ నాడు, ఈ ప్రాయశ్చిత్త దినం నాడు వీరు మరి మన మీదకి దాడి చేయరు, వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే అందరూ ప్రలాపిస్తుంటుంటారని శత్రువులు కుట్ర పన్ని దాడి చేస్తారు. కానీ ఆ వారు చాలా కొద్ది రోజులలోనే ముగించారు. మరి గత సంవత్సరం 23 అక్టోబర్లో ఆరంభమైన ఆ యుద్ధము మరి ఇప్పటికీ కొనసాగుతున్నది. సో వారు కూడా అదే సమయంలో కదా పర్ణశాల పండుగ వాళ్ళు చివరి రోజు వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు అనగా, సో వారు మౌనంగా ఉండరు. ఇంకా విశ్రాంతి దినం నాడు, ఇప్పుడు నేను అదే అనుకున్నాను, ఈ యుద్ధ టైంలో విశ్రాంతి దినం యుద్ధం చేరేమని అనుకున్నాను. వాళ్ళు మౌనంగా ఉండండి, విశ్రాంతి దినం నాడు కూడా యుద్ధం చేస్తారు. ఎందుకు? శత్రువు ఆ రోజు ఎక్కువ దాడి చేస్తాడు. కాబట్టి విశ్రాంతి దినమును వారు ఏ విషయాలలో ఘనంగా ఆచరించాలో ఆ విషయాల్లో ఘనంగా ఆచరిస్తున్నారు. ఏ విషయాలలో శత్రువు మీద మరి జ్ఞానం చొప్పున నడుచుకోవాలో శత్రువు మీదకి దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ విశ్రాంతి దినం విషయంలో మరి పరలోకపు తండ్రి కొలస్సీ పత్రికలో ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము, దీన్ని సరి అయిన రీతిగా అర్థం చేసుకోక మరి ఇంకొక మాట కూడా దానికన్నా ముందు హెబ్రీ పత్రికలో ఒక మాట చూసుకుందాం. 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలు. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చాలు. సో వీరంతా దేని విషయమై, దేని బట్టి వీళ్ళందరూ సో ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా చేయాలనేదే అపవాది యొక్క కుట్ర. అపవాది కుట్ర ఏంటి? ఆయన ప్రజల చేత ఆయన ఆజ్ఞను మన్నించకుండా చేయడమే. కాబట్టి వీళ్ళు సో ఈ ఆజ్ఞలకు అనుసరించడానికి కొరకు, అనగా ఈ విశ్రాంతి దినమైన ఆజ్ఞ కొరకు వారి ప్రాణాలను బలులుగా అర్పించారు. రంపములతో కోయబడిన, సో వారు మరి రాళ్లతో కొట్టబడిన, వాళ్ళని ఖైదీలు చేసిన, ఖడ్గములతో చంపిన, మరి ఎన్ని చేసినా కూడా వారు ఆయన విశ్రాంతి దినమైన ఆజ్ఞకు మాత్రం వాళ్ళు ఆయన ఆజ్ఞలకు వారు
భయపడలేదు. సో కాబట్టి ఉన్నతమైన స్థానంలో వారు ఊరికేనే పొందుకోలేదు. ఉన్నతమైన స్థానాలు వారు ఊరికేనే దాన్ని వారికి వాళ్ళు వాటి చేరుకోవడానికి ప్రయాస లేకుండా కాదు. సో అనేక ప్రయాసాలు పడి, అయితే వారు దేన్ని బట్టి అంత ప్రయాసపడినారంటే ఆ ఉన్నతమైన బహుమానం కొరకు, ఆ ఉన్నతమైన పిలుపును కలిగే బహుమానం కొరకు వాళ్ళు చూశారు. ఇక్కడ మేము కోల్పోయినా, ఇక్కడ చంపబడినా మరి ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థానములలో అందుకే కదా 12 మంది శిష్యులు, మరి 12 మంది గోత్రికులకు తీర్పు తీర్చడానికి 12 సింహాసనాలు. అది మామూలు విషయమా? సో వారు జాలరులు, పామరులు, విద్య లేని వారు, ఎంతో జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎందరూ ఉన్నప్పటికీ ఆ 12 మంది అపోస్తలులు 12 మందిలో 11 మంది కూడా మరి కోల్పోయాడు. ఇస్కరియోతు యూదా కోల్పోయాడు, ఆయన స్థానంలో వచ్చిన మరి మత్తయ్య. ఈ 12 మంది కూడా ఇజ్రాయేలు యొక్క 12 గోత్రికులకు తీర్పులు తీర్చడానికి కొరకు మరి సింహాసనాల మీద కూర్చుండబోతున్నారు వారు. సో ఆ సింహాసనం, ఆ ఉన్నతమైన స్థానాల గురించి, అలా అని ఆ ఉన్నతమైన స్థానాల గురించి ఉన్న వారికి ఈ భూమి మీద వారికి ఉన్నత స్థానంలో ఇవ్వలేదని కాదు, ఈ భూమి మీద కూడా వారికి ఉన్నతమైన స్థానంలో పరలోకపు తండ్రి కలుగజేశాడు. చూడండి, మన మోషే గారి గురించి కొంచెం ధ్యానించుకుంటే, మోషే గారు చూడండి, పుట్టుకతో ఆయన ఏం ఘనకార్యం చేశాడు, ఏ ఘనకార్యం చేశాడని. ఫరో కుమార్తెగా ఆయన కుమారుడిగా పెరగడము అనగా వాళ్ళ తల్లిదండ్రులు పడిన శ్రమ, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధలు, వారి పూర్వీకులు పడిన బాధలు. సో వారి సంతానమునకు దీవెన, వారి సంతానం అనగా తల్లిదండ్రులు ఆయన ఆజ్ఞల గురించి శ్రమ పడితే, కష్టపడితే అది ఊరికే వృధాగా పోదు. పిల్లలకు అది దీవెనగా మార్చబడుతుంది, ఆశీర్వాదంగా మార్చబడుతుంది. సో కొందరు అనుకుంటారు, నాకేం మేలు జరిగింది సబ్బాతును ఆచరిస్తుంటుంటే, ఈ పండుగలు ఆచరిస్తుంటే అని. ఎందుకంటే అపవాది అక్కడే పెడతాడు. సో నీవు ఇది అనుసరించడం వల్ల నీకేం మేలు కలిగింది అనుకునేటట్టు చేస్తుంటాడు. అయితే ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకోక మరి కొలసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనము, మరి బైబిల్ స్టడీలో మనం దీన్ని చూసుకున్నాము. బైబిల్ స్టడీలో చూడని వారందరూ సబ్బాతు గురించి మనం ధ్యానించుకున్నాం. బైబిల్ స్టడీలో చూడని వారికి ఇది రివిజన్, మరి సబ్బాత్ తెలిసిన వారికి మళ్ళీ ఇది ఒక రివిజన్ లాగా ఉంటుందని. సో ఈ మాటను సర్వ ప్రపంచమంతా అర్థం చేసుకోక ఈ మాటను అర్థం చేసుకోక మరి విశ్రాంతి దినము లేదని అనుకుంటున్నారు. కొలసీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము మెస్సయ్యలో ఉన్నది. సో అయ్యలారా, ఓ కొలస్సీ సంఘస్థులారా అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. మీరు అన్నపానముల విషయంలో, అంటే ఏదంటే తినొచ్చు అని, ఏదంటే అది తినొచ్చు అని అన్నపానములు, అందుకే అన్నపానముల విషయంలో లేవియకాండము 11వ అధ్యాయంలో ఉన్నది, మనకు తెలుసు. లేవియకాండం 11వ అధ్యాయంలో ఏవి తినాలో ఏవి తినకూడదో. సో దాన్ని ఎత్తిపట్టుతూ చెప్తున్నాడు, మీరు అన్నపానముల విషయంలో కానీ, ఎందుకనగా అన్నపానముల విషయంలో కదా ఆ యొక్క దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు ఆ మాంసాహారాలు తినకుండా, ఆ ద్రాక్షరసాలు తాగకుండా వారు శాకాహారాలు తిని వారికన్నా ఉన్నతమైన జ్ఞానమును పొందుకున్నారు. దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కారు వారు దేశం యొక్క ఉన్నత స్థలం. మరి ఉన్నత స్థలము దానియేలు గారు తను పొందుకోవడమే కాదు, తన 3 స్నేహితులు కూడా ఉన్నతమైన స్థానం కలుగజేశాడు. సో అందుకే నెబుకద్నెజరు సాగిలపడతాడు. కాబట్టి ఉన్నతమైన స్థానమును వారు పొందుకున్నారు అంటే వారు శ్రమలు ఓర్చకుండా కాదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అన్నపానముల విషయంలో కానీ, పండుగ అమావాస్య అనగా నెలపొడుపు, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకండి. సో తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి అంటే అనుసరించాలని ఈ గ్రంథం ఏం చెప్తుంది? శిష్యులందరూ ఏం చేశారు? విశ్రాంతి దినం చేశారా? దేన్ని చేశారు? అపోస్తలుడైన పౌలు గారు ప్రతి విశ్రాంతి తన వాడుక చొప్పున ఆయన రాయబడింది, వాడుక చొప్పున విశ్రాంతి దినం ఆయన వెళ్ళేవాడు. కాబట్టి విశ్రాంతి దినం విషయంలో కానీ, పండుగల విషయంలో కానీ, అన్నపానల విషయంలో మీరు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి అంటే చేసేవారు చెయ్యని వారితో చెప్పగలుగుతారు. చేసేవారు విశ్రాంతి దినమును పండుగలు చేసేవారు చెయ్యని వారితో చెప్పగలుగుతారు, మీరు చేయడం లేదయ్యా ఈ గ్రంథంలో ఉన్న ప్రకారం. కానీ చెయ్యని వారు వచ్చి చేసేవారికి ఎలా తీర్పు తీస్తారు? ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం చేయని వానికి తీర్పు ఎలా తీస్తాడు? వాడు దొంగ, వాడు దొరికాడు.
సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటాడంటే ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము మెస్సయ్యలో ఉన్నది. ఈ మాట అర్థం చేసుకోవాలి. అనగా మెస్సయ్యనే నిజ స్వరూపము. మెస్సయ్యను అనుసరించేవారు ఇవి అనుసరిస్తారు. మెస్సయ్యను కలిగి ఉన్నవారు ఇవి అనుసరిస్తారు. రాబోయే ఛాయ అంటే నిజ స్వరూపం ఉంటేనే ఛాయ ఉంటుంది కదా. ఇక్కడ ఆచరిస్తేనే ఆ ఛాయను పొందుకుంటాం కదా. ఇది 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 అర్థం చేసుకోవాలి. నిజ స్వరూపము మనము మెస్సయ్యలో ఉన్నది కాబట్టి యాషువ మెస్సయ్య రక్తంలో కడగబడిన సమాజము సంఘము నిజంగా ఆచరిస్తే ఆ ఛాయగా ఉండే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దాన్ని స్వతంత్రించుకుంటాం. సో అది ఛాయ, అది దాన్ని అనుసరించబోతున్నాము. కాబట్టి నిజ స్వరూపము భూమి మీద ఉన్నప్పుడు, ఈ యాత్రికులుగా ఉన్నప్పుడు, అందుకే యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6వ వచనము, సబ్బాతు దినము అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. సో విశ్రాంతి దినం అపవిత్రపరచకుండా ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఆయన నిబంధన ఆధారం చేసుకుంటారో, ఎవరైతే ఆయనకు దాసులవుతారో, ఎవరైతే ఆయన నామమును ప్రేమిస్తారో వారిని పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకెళ్తానంటున్నాడు, ఆ సియోను పర్వతం మీదకి. కాబట్టి ఆ సియోను పర్వతం మీదకి ఆ సియోను రారాజుగా వచ్చినప్పుడు మరి ఆయన 1000 ఏళ్ల పరిపాలన స్థాపించినప్పుడు చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22-23 వచనాలు. 66వ అధ్యాయం 22-23 వచనాలు. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి నెలపొడుపు దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరని యెహోవా సెలవిచ్చున్నాడు. సమస్త శరీరులు. సో ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆ యొక్క మరి హతసాక్షులైన వారు, ఆ ఇజ్రాయేలీలు, వీరందరూ సమస్త శరీరులు, సమస్త జనులందరూ ఆ యొక్క నూతన ఆకాశం నూతన సృష్టి కలిగిన తర్వాత సహితము అక్కడ కూడా ఈ విశ్రాంతి దినమును ఈ నెల ఆరంభ దినమును ఆచరించబోతున్నారు. కాబట్టి ఇది తరతరములకు నియమించబడిన కట్టడ. ఇది ఎల్లప్పుడూ ఉండే విధంగా నిత్య నిబంధనగా ఇది మరి ఇవ్వబడింది. ఇది ఎల్లప్పుడూ ఆయనకు ఆయన ప్రజలడానికి గుర్తు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ ఉన్నారు కాబట్టి విశ్రాంతి దినం వాళ్ళు ఆ దేశం ఆచరిస్తుంది కాబట్టి ప్రపంచానికి వారు ఏలికగా ఉన్నారు, ప్రపంచానికి వారు గుర్తుగా ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాలలో వారు ఉన్నతమైన స్థానాలు పొందుకున్నారు. దానికన్నా ఉన్నతమైన ఆ స్థానం కొరకు, ఆ బహుమానం కొరకు వారు పరిగెత్తారు. అలా అని ఈ భూమి మీద కూడా వారిని వర్ధిల్ల చేశాడు, ఆశీర్వదించాడు. మన సంతానమును కూడా, మన బిడ్డలను కూడా, మన పిల్లలను కూడా ఆశీర్వదించాలి. భూమి యొక్క ఉన్నతం ఎక్కించాలంటే మనము విశ్రాంతిని ఘనముగా ఆచరిస్తే మన పిల్లలు దాన్ని ఘనంగా ఆచరించడానికి వారికి బాల్యం నుంచి బీజం పడుతుంది. అప్పుడు వారు వర్ధిల్లుతారు, వారు దీవించబడతారు. పరమ తండ్రి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.